జాతీయ తెలుగు దేశం పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా నారా లోకేష్ పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు సారథ్యంలో రాజమండ్రి స్థానిక కొంతమూరు మదర్ తెరెసా వికలాంగ సంక్షేమ సంఘం సభ్యులకు భోజన సదుపాయం కల్పించడంతో పాటు వికలాంగులకు ఉపయోగపడే ట్రైసైకిల్, కంటి చూపు లేని వారికి మ్యాగ్నెటిక్ స్టిక్స్ తదితర పరికరాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సానా దుర్గప్రసాద్, ఎం సునీల్, బి పూర్ణచంద్రరావు, వికలాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతూ పేదల పక్షపాతిగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ 3వ తరం నాయకత్వాన్ని గౌరవనీయులు శ్రీ లోకేష్ అందుకోవడం శుభ పరిణామం. వారికి మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. అనంతరం వృద్ధులు, వికలాంగులతో కలిసి ఎర్రా మిత్ర బృందం సహపంక్తి భోజనాలు చేశారు. సంక్షేమ సంఘం 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం అందరినీ కలవడం జరుగుతుంది. కాకతాళీయమైన సంఘటన ఏమిటంటే మీకు ఎదరగరా చేసినది ఎవరికి వచ్చేయాలి. ఎందుకంటే కాకతాళీయమైన సంఘటన ఏంటంటే గౌరవ ఐటీ శాఖ మంత్రులు పెద్దలు నారా లోకేష్ గారు జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి నేపథ్యం నిన్న ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భాన్ని ఈవేళ మీ వార్షిక సందర్భాన మిమ్మల్ని మిత్రుడు సానా దుర్గాప్రసాద్ అమ్మ ఫౌండేషన్ తరఫున అనాథలకి, వికలాంగులకి, వృద్ధులకి అందరికీ కూడా అన్నదానం చేయడం అనేది అతను సంకల్పంగా పెట్టుకు చేస్తా ఉన్నాడు చాలా సంవత్సరాల నుంచి. ఈవేళ ఇక్కడ చేద్దామని చెప్పి అనుకోవటం, అదేవిధంగా లోకేష్ గారి యొక్క పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మేము కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి అనుకోండి ఇక్కడ అందరూ కూడా కలవడం జరిగింది. ఇక అనేక సమస్యలు ఉన్నాయి. శాటిలైట్ సిటీ దగ్గర కూడా మీలాగే ఒక వికలాంగ సంబంధించి వృద్ధుల సంక్షేమ సంఘానికి కూడా కొంత గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు కూడా త్వరలో మళ్ళీ కలిసి కూర్చొని మాట్లాడుకుని ప్రభుత్వ పరంగా మీకు ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ 6,000 నుంచి పర్సంటేజ్ ఆఫ్ అంగవికలాంగతత్వం తిరిగి కొద్ది మీకు పెన్షన్ జరుగుతూ ఉంటుంది. 6 నుంచి 15,000 దాకా దగ్గరగా ఇస్తా ఉన్నారు రకరకాల వికలాంగులకి. అంతకు మించి ప్రభుత్వ పరంగా ఏమైనా సహాయ సహకారాలు మీకు ఇవ్వగలుగుతామా అనేది కూడా మేము ఆలోచన చేసి త్వరలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ఆ భగవంతుడు మరి ఆశీస్సులు ఇవ్వాలని, అదేవిధంగా మీరు అందరూ కూడా పెద్ద మనసు చేసుకుని గవర్నర్ నారా లోకేష్ గారి నేతృత్వంలో ప్రభుత్వం కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ మనం సమర్థవంతంగా పనిచేసేందుకు మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతూ